జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీ నేతల అరాచకాలు మితిమీరిపోయాయి. వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై స్థానిక వైసీపీ నేతల్లో అసమ్మతి పెరిగిపోయింది. దీంతో దిక్కుతోచిన స్థితిలో ఆయన స్థానిక నేతలపై బెదిరింపులకు దిగారు. తాజాగా ఓ వైసీపీ మహిళా కౌన్సిలర్లను ఎమ్మెల్యే రాచమల్లు బెదిరించిన ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నీ విషయంలో వాడు ఇంటి కాడికి వచ్చేది కాదు, నేనే వస్తా. నువ్వు రాజీనామా చేయకుండా నువ్వు తెలుగుదేశం పార్టీలో తిరిగితే మీ ఇంటి కాడికి నేను వస్తా. చెప్పు వానికి కాదు నుంచి వరకు తెలుగుదేశం పార్టీలో తిరిగితే ఇదే మాట చెప్పు వానికి. వాడికి చెప్పు, రాజీనామా చేయకుండా టీడీపీలోకి వెళ్తే మీ కథ చెబుతా. వాడు వీడు కాదు, నేనే వస్తా, మీ అంతు తేలుస్తా, జాగ్రత్త అంటూ వైసీపీ మహిళా కౌన్సిలర్ జంబాపురం వెంకటలక్ష్మిని పరుష పదజాలంతో హెచ్చరించారు ఎమ్మెల్యే రాచమల్లు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే రాచమల్లు ప్రొద్దుటూరులోని 3వ వార్డుకు వెళ్లారు. అయితే ప్రచారానికి స్థానిక కౌన్సిలర్ రాకపోవడంతో ఆమె ఇంటికి వెళ్లి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. గతంలో ఎంతో సాయం చేశామని ఇప్పుడు చేయలేమంటూ కౌన్సిలర్ సమాధానమిచ్చారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే మహిళ అని కూడా చూడకుండా పరుష పదజాలంతో మాట్లాడారు. దాన్ని రికార్డ్ చేసిన కౌన్సిలర్ భర్త సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది వైరల్ అయింది. ఈ వ్యవహారం వైసీపీలో తీవ్ర దుమారం రేపుతోంది. నీ విషయంలో వాడు ఇంటి కాడికి వచ్చేది కాదు, నేనే వస్తా. నువ్వు రాజీనామా చేయకుండా నువ్వు తెలుగుదేశం పార్టీలో తిరిగితే మీ ఇంటి కాడికి నేను వస్తా. చెప్పు వానికి కాదు నుంచి వరకు తెలుగుదేశం పార్టీలో తిరిగితే ఇదే మాట చెప్పు వానికి. నీ విషయంలో వాడు ఇంటి కాడికి వచ్చేది కాదు, నేనే వస్తా. నువ్వు రాజీనామా చేయకుండా నువ్వు తెలుగుదేశం పార్టీలో తిరిగితే మీ ఇంటి కాడికి నేను వస్తా. చెప్పు వానికి కాదు నుంచి వరకు తెలుగుదేశం పార్టీలో తిరిగితే ఇదే మాట చెప్పు వానికి. రైట్, ప్రొద్దుటూరులో వైసీపీ నేతల అరాచకాలు మితిమీరిపోయాయి. వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై స్థానిక వైసీపీ నేతల్లో అసమ్మతి పెరిగిపోయింది. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఎమ్మెల్యే రాచమల్లు వ్యవహార శైలిపై స్థానికంగా ఎలాంటి చర్చ జరుగుతుంది? శంకరి, పొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పైన ఆ స్థానిక వైసీపీ నేతలు ఇటీవల అసమ్మతి పెరిగింది. రోజు రోజుకు పెరుగుతుంది. సంఖ్యాబలం కూడా వాళ్ళే ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టు అసమ్మతి నేతలు ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల చాలా సార్లు వాళ్ళ సభలు సమావేశం పెట్టుకొని అతను టికెట్ వచ్చినా కూడా మేము చేయము, అతను ఓడగొట్టేదానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో వరుసగా అతనిపై అసమ్మతి పెరుగుతున్న నేపథ్యంలో దిక్కుదోచనైనా బెదిరింపులకు దిగుతున్నాడు. సో నిన్న జరిగిన సంఘటన అయితే మహిళా కౌన్సిలర్ ఇటీవల టెలిబిలోకి వెళ్తున్నారని తెలుసుకున్న ఎమ్మెల్యే నిన్న 3వ డివిజన్ లోకి వెళ్లి ఆమె వెంకటలక్ష్మి అడిగితే ఎందుకు రాలేదని చెప్పి ఆమె ఇప్పటికే చాలా ఎక్కువ చేసాము, మాకు నీలో ఒరిగిందేది అని చెప్పడంతో చాలా సీరియస్ గా ఆగ్రహం చేశాడు. నీ మూడుగా నువ్వు ఎవరైనా సరే ఉన్న కౌన్సిలర్ పదవికి ఫస్ట్ రాజీనామా చేసి ఆ తర్వాత టీడీపీలోకి వెళ్ళండి, ఒకవేళ అలా జరగకపోతే నేనే ఇంటికి వచ్చి మీ అంతు చూస్తా అని చెప్పి బెదిరింపులకు దిగాడు. సో ఈ నేపథ్యం ఎవరైతే ఉన్నారో ఆమె భర్త ఈ ఆడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వదలడం జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ వైసీపీలో ఈ సోషల్ మీడియాలో చెక్కలు కొట్టడంతో వైసీపీలో దుమారం లేగింది. సో మొత్తం మీద అయితే వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీరు సరిగా లేదని చెప్పి వైసీపీ నేతల సంఖ్య అసమ్మతి నేతలు కూడా రోజు రోజు పెరుగుతున్నారు.